ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటనలో భాగంగా అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్యపెట్టే చర్యలు చేపట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ డాక్టర్ సెల్ అధ్యక్షుడు నాగార్జునరెడ్డి తెలిపారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇతర నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజు ఈ మీడియా సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం, మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం, రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అని. కానీ నిన్నగాక మొన్న వచ్చిన మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, నేనే రైతుకి రాజుని, నేనే రైతులకు వెన్నెముకని, నేను లేకపోతే వ్యవసాయమే లేదు, నేను అండగా ఉండకపోతే రైతాంగం అనేది ఉండదు అన్నట్టు మనము ఒక మాట అనకూడదు. వయసులో పెద్దవారు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, సారీ టు సే దిస్, యాక్షన్ చెయ్యొచ్చు కానీ ఓవర్ యాక్షన్ చేయకూడదు అంటారు. ఒక షూటింగ్ లాగా ఏర్పాటు చేసుకొని కమలాపురం నియోజకవర్గంలో మనము ఏదైతే మా ప్రభుత్వంలో మేము ఇస్తున్నటువంటి పథకం వైఎస్ఆర్ రైతు భరోసా, దానికి పేరు మార్చి అన్నదాత సుఖీభవగా ప్రమోట్ చేసుకున్నటువంటి సందర్భం గురించి మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాం. 2014లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సామాన్య ప్రజలకు కానీ రైతాంగానికి కానీ ఏ ఒక్క హామీని కూడా ఇవ్వకుండా రైతుల్ని ఎటువంటి విధంగా ఇబ్బంది పెట్టాడో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన 4 సార్లు, ఇప్పుడు ప్రస్తుతం 4వసారి ముఖ్యమంత్రి, 3 సార్లు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేసిన సమయాల్లో 2 సార్లు రైతులపైన లాఠీ చార్జ్ చేయడం జరిగింది. 2 సార్లు రైతులపైన లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అంటే రైతులంటే ఆయనకి ఎంత వివక్ష అనేది మనం క్లియర్గా చెప్పవచ్చు. వ్యవసాయమే దండగా అన్నటువంటి వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి మనం చూసుకుంటే మా నాయకుడు 2019లో ముఖ్యమంత్రి అయ్యే ముందు రాష్ట్రం అంతా పాదయాత్ర చేసిన సమయంలో రైతుల యొక్క కన్నీళ్ళని, కష్టాలని, బాధల్ని దగ్గరుండి చూసి మా నాయకుడు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతుల కోసం రైతు భరోసా అనే పథకాన్ని, వైఎస్ఆర్ రైతు భరోసా అనే పథకాన్ని సృష్టించి 11,000 రైతు భరోసా కేంద్రాలను పెట్టి ప్రతి ఒక్క రైతుకి నేరుగా సంవత్సరానికి 13,500 రూపాయలు తమ అకౌంట్లలో జమ అయ్యేలాగా చేసిన ఘనత ఎవరిదన్నా ఉందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ 13,500 కాకుండా రైతులకి సంబంధించి వ్యవసాయ రుణాలు అతి తక్కువ వడ్డీలో రైతులకి వ్యవసాయ రుణాలు ఇచ్చినాడు. అంత గొప్ప వ్యక్తి. ఇవన్నీ ఆయన స్వలాభం కోసమో ఇంకోటి పార్టీ కార్యక్రమాల కోసమో ఎటువంటి దాని గురించి చేసింది కాదు. కేవలం ఆయన ప్రభుత్వంలో మహిళలు కానీ, విద్యార్థులు కానీ, రైతులు కానీ ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి సాయం చేయడం జరిగింది. అదే తీసుకుంటే ఈయన ఈరోజు ఈ ప్రభుత్వంలో మనం ఇచ్చే పథకానికి పేరు మార్చి 20,000 నేను ఇస్తానని ఈరోజు రైతుకి అని చెప్పుకుంటున్నాడు. 20,000 నువ్వు ఎలా ఇస్తున్నావు? 14,000 రూపాయలు నువ్వు సంవత్సరానికి 3 విడతలుగా ఇస్తున్నావు. 14,000 రూపాయలు, మిగతా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఎవరు ఏది చేసినా నీ ఖాతాలో వేసుకోవడం నీకు అలవాటే. మీకు అర్థమవుతుందా? మా ప్రభుత్వంలో మేము 52 లక్షల మందికి ప్రతి సంవత్సరం రైతు భరోసా ఇచ్చినాం. మీరు ఈ ప్రభుత్వం ఏర్పడిన 1.5 సంవత్సరం దగ్గర 18 నెలలు మొదటిసారి ఇస్తున్నారు అన్నదాత సుఖీభవ. ఇప్పుడు మీరు ఎన్ని లక్షల మందికి ఇస్తున్నారు? కేవలం 47 లక్షల మందికి ఇస్తున్నారు. అంటే వ్యత్యాసం 5 లక్షల మంది కోత విధించినారు. రాష్ట్రంలో, దేశంలోనే గర్వించదగ్గ నాయకుడు మా నాయకుడు. రైతుల గురించి ఆలోచించి ఉచిత కరెంటు దేశంలో ఎక్కడనుందో రైతులకు ఇచ్చింది? నువ్వు ఏ రోజన్నా ఇన్ని సంవత్సరాలు నీ అనుభవంలో కానీ, ముఖ్యమంత్రిగా పనిచేసిన వేళల్లో కానీ నువ్వు ఏ రోజన్నా రైతుల గురించి ఆలోచించినావా? రైతులకి ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది. మనం ఇంకా చూసుకుంటే నాకు చంద్రబాబు నాయుడు గారిని చూస్తా అంటే చాలా 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 జాలిగా ఉంది. ఎందుకంటారా? ఆయనకి నిద్రలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలే గుర్తొస్తున్నాయి. పథకాల పేర్లు మార్చలేక, పథకాలను అమలు చేయలేక, సంపద సృష్టించలేక, ఆ పథకాలని తీసేయలేక పాపం
మింగలేక కక్కలేక ఆ పథకాలకు ఇంకా ఏదో ఒక పేరు మనమే సృష్టించినట్టు సృష్టించుకొని పేర్లు మార్చిచ్చుకుంటున్నాడు. ఇవన్నీ కూడా ప్రస్తుతం మనం ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ గమనించుకోవాలా. ఇంకా చెప్తే ప్రాజెక్టులు అన్నాడు. మా ప్రభుత్వంలో పోలవరం 70% పూర్తయింది. హంద్రీనివా పూర్తి చేసి ఎక్కడో మూలన ఉన్న నీ కాన్స్టిట్యున్సీ కుప్పానికి నీరు దావడం జరిగింది. మీ ప్రభుత్వంలో వీటి స్టేటస్ ఏంటి? పోలవరం అసలు మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దీని పేరు కూడా ఎక్కడా వినపడడం లేదు. ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి. ప్రతి ఒక్కరికి మేమైతే ఒకటే చెప్పదలుచుకున్నాం, రాష్ట్రం సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ దేశంలో ఈరోజు మన రాష్ట్ర పేరు తలుస్తానంటే దానికి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అవి చేసిన పథకాలను చేసిన ఒకటి తప్ప మిమ్మల్నిగా దేశం ఎప్పటికీ గుర్తించదు. మీరు ఎంత ఆరాటపడినా, మీరు ఎన్ని షూటింగ్లు చేసుకున్నా మీకుగా ఏ గుర్తింపు రాదు. ప్రతిరోజు మీరు నిత్యం జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ చేయాల్సిందే. మీకు ఏ విధంగా మీకు చెప్పాలంటే, ఇప్పుడు అదే ఇట్లా ఏదైనా ఒక గొప్ప సంస్కరణ ఉంటే దాన్ని తన అకౌంట్లో వేసుకునే దానికి తెగ ఉబలాట పడిపోతూ ఉంటాడు అనమాట. ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే, నిన్న సభలోనే ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగింది. ఏది, మన మాజీ ముఖ్యమంత్రి ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన రెన్యూబుల్ ఎనర్జీ కర్నూలు దగ్గర పైనాపురంలో స్టార్ట్ చేయడం జరిగింది. గ్రీన్ కో అండ్ కంపెనీతో కలిపి దానికి సంబంధించిన అప్రూవల్స్ కానీ, దానికి సంబంధించిన ల్యాండ్ కానీ, దానికి సంబంధించినటువంటి నీటి అవసరాలకు సంబంధించిన నీరును దగ్గర ఉండే బోర్వెల్ నుంచి 1 TMC వాటర్ కానీ తీసుకొచ్చి ఒక సోలార్ పవర్ని కానీ, విండ్ పవర్ కానీ, అదేవిధంగా పంప్ హైడ్రో పవర్ కానీ, ఈ 3 రకాల పవర్ని తీసుకొచ్చి దగ్గర 4 గిగావాట్ల నుంచి సోలారు, 1 గిగావాట్ నుంచి విండ్ పవరు, 2 గిగావాట్ల నుంచి పంప్డ్ హైడ్రోజన్ పవర్, ఇట్లా దేశంలోనే ప్రపంచంలోనే అతి పెద్ద రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్టుని అక్కడ పెట్టి దాదాపు కంప్లీట్ అయిపోయింది అనమాట. కంప్లీట్ అయ్యి దానివల్ల ఏం బెనిఫిట్స్ అంటే, ఇప్పుడు కార్బన్ ఎమిషన్స్, ఇప్పుడు కన్వెన్షనల్గా ఇప్పుడు వచ్చే థర్మల్ పవర్ వీటి వల్ల ఏంటంటే కార్బన్ ఎమిషన్స్, విపరీతమైన పొల్యూషన్. సో 1000 కోట్ల టన్నుల కార్బన్ ఎమిషన్ వస్తుంది. దానివల్ల పర్యావరణం అనేటువంటిది కలుషితమవుతుంది. ఇదంతా అవాయిడ్ చేయడానికి రెన్యూవబుల్ ఎనర్జీ అనేటువంటిది ఎంతో ఉపయోగపడుతుంది. దాన్ని కూడా ఈయన అకౌంట్లో వేసుకోవడానికి నిన్న పునాది వేసినాడు అనమాట. రెన్యూవబుల్ ఎనర్జీ అంతా ఇక్కడ స్టార్ట్ అయింది. దాని టెక్నాలజీని కూడా మనం త్వరలో అనుభవించబోతున్నామని పునాది ఇక్కడ వేసినాడు. ఇంకా నెక్స్ట్ మీటింగ్ ఇంకొకటి పెడతాడు. పెట్టి ఆ రెన్యూవబుల్ ఎనర్జీ అంతా నేనే సృష్టించినాను, దానివల్లనే నేనే అంతా దానికి అని చెప్పి ఇంకొక మీటింగ్ పెట్టి దాన్ని కూడా తన అకౌంట్లో వేసుకునే దానికి ట్రై చేస్తాడు అనమాట. సో ఇప్పుడు ఏదైనా, ఇప్పుడు మన దివంగత నేత మాజీ రాష్ట్రపతి ప్రఖ్యాత సైంటిస్ట్ అబ్దుల్ కలాం గారు ఏం చెప్పినారంటే, కళలు కనండి, వాటిని ఆశయాలుగా మార్చుకొని నెరవేర్చుకోమని చెప్పినాడు. కానీ మన చంద్రబాబు గారు ఏదైనా గొప్ప సంస్కరణ కాపీ కొట్టడం, అవకాశంగా వాడుకోవడం, దాన్ని ఆ విధంగా అర్థం చేసుకొని ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఇంకా చివరిగా పాడేరు మెడికల్ కాలేజీకి సంబంధించిన విషయం. పాడేరు మెడికల్ కాలేజీ గత సంవత్సరంలోనే 50 సీట్లతో ఆల్రెడీ ఒక బ్యాచ్ రన్ అవుతా ఉంది. ఆ రన్ అయితే అప్పటికి దానికి కృషి చేసినటువంటి అప్పుడు గత ముఖ్యమంత్రి కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అప్పటి వైద్య శాఖ మంత్రి కానీ, అక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు చొరవ తీసుకొని కేంద్రంతోనూ అదేవిధంగా నేషనల్ మెడికల్ కౌన్సిల్తోనూ డిస్కషన్స్ చేసి సీట్స్ తీసుకురావడం జరిగింది. యాక్చువల్గా అడిగింది 150 సీట్స్కి అయితే అప్పుడు ఉన్నటువంటి ఫెసిలిటీని బట్టి 50 సీట్లు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు దాని కంటిన్యూషన్గా ఇప్పుడు ఈ సంవత్సరానికి, విద్యా సంవత్సరానికి వీళ్ళు 150 సీట్లకు అడగపోగా వచ్చే 50 సీట్లకు కూడా వీళ్ళు దరఖాస్తులు ఇవ్వలేదు. ప్రాపర్గా చొరవ తీసుకొని వాటిని ముందుకు తీసుకుపోవడానికి చూపించలేదు అన్నమాట. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి ప్రతి సభలో ఇద్దరు కనపడిన వాళ్ళందరూ ఊదరగొట్టుకుంటా ఉన్నారు వాళ్ళకు వాళ్ళే. వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంది, దాన్ని పీపీపీలో ప్రైవేటైజేషన్ చేయకోకుండా ప్రజలకు, పేద మధ్యతరగతి ప్రజలకు అందించాలనే ఆశయమే ఉంటే ఎందుకు చొరవ చూపించరు?
ఏదో పోయి ఆయన ప్రిన్సిపాల్ మీద షోకాజ్ నోటీస్ ఇచ్చినారు ఆయనకి. ఆయన ఏం చేస్తాడు పాపం, వీళ్ళ కదా చేయాల్సింది. గవర్నమెంట్ వెళ్ళి డబుల్ ఇంజిన్ సర్కారు మాది ఉంది, ఆడిపోయి వాళ్ళతో డిస్కస్ చేసి 150 సీట్లు తెప్పిస్తామని చెప్పి వీళ్ళు అన్నారు కదా. పాపం ఆ డబుల్ ఇంజిన్ సార్ మామూలుగా ట్రైన్కి కానీ డబుల్ ఇంజిన్ అంటే ముందు వెనక 2 ఉంటాయి, ఎక్కువ వేగంతో లాగడానికి యూజ్ అవుతుంది. వీళ్ళ డబుల్ ఇంజిన్లో మరి ఈ పక్క ఒకటి ఈ పక్క ఒకటి ఉన్నట్టుండే, 2 ఒకదానికొకటి ఆపోజిట్లో లాక్కుంటున్నట్టుండే, అందుకే ఎక్కడా పోకుండా ఆడే ఉంది. వీళ్ళ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అదేనేమో మరి. ఆ విధంగా ఉంది మన చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి. సో వెంటనే ఈ పీపీపీ మోడల్ని ఇప్పటికైనా కూడా వెనక్కి తీసుకుంటారని, పేద మధ్యతరగతి ప్రజలకు వైద్య విద్యను అదేవిధంగా ఆసుపత్రికి సంబంధించి ఉచిత వైద్యాన్ని అందిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జగన్. థ్యాంక్ యూ.